క్రైసిస్ విజిఆర్ న్యూస్ కు స్వాగతం. ఈరోజు రాష్ట్రంలో అన్ని దగ్గర కూడా అందులో భాగంగా ఈ నియోజకవర్గంలో మనం రోడ్లు ఆర్ఎండ్బి వాళ్ళు కూడా పిలిచి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి అయితే ఎక్కడెక్కడ బాగా డ్యామేజెస్ ఉన్నాయి, ఇప్పుడు ప్రోగ్రెస్ ఏంటని చెప్పి కూడా కనుక్కొని అన్ని రోడ్లు కూడా కొన్ని ఆన్గోయింగ్లో చేయడం జరుగుతూ ఉంది. కొన్ని శాంక్షన్ అయినాయి, అవి కూడా స్టార్ట్ చేయాలి. భక్తులందరికీ ఆహ్వానం. అమ్మల కన్నా అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ. భక్తుల పాలిట కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్ ఎన్టీఆర్ కాలనీలో వెలసియున్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం మార్చి 11, 12 తేదీ బుధ, గురువారాల్లో జరుగును. ఈ అమ్మవారి జాతర మహోత్సవానికి 50 మంది భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మ కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాం. ఇట్లు ఆలయ కమిటీ. కాంట్రాక్టర్ కూడా పిలిచి త్వరితగతిన స్టార్ట్ చేయమని చెప్పని కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి, ఇచ్చాము. ఇప్పుడు గూడూరు నుంచి వెంకటగిరి రోడ్డు కూడా ఎప్పుడో శాంక్షన్ అయింది, కానీ కాంట్రాక్టర్ కొన్ని కారణాల వల్ల ఆయన ఆపినాడు. దానికి కూడా ఈరోజు అధికారులు ఈయన వాళ్ళు వెళ్ళి మాట్లాడి డెసిషన్ తీసుకొని త్వరితగతిన స్టార్ట్ చేసే విధంగా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అందుకని అన్ని దగ్గర కూడా రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఎక్కడ కూడా గుంటలు లేనటువంటి రోడ్లు ఏర్పరచాలన్నదే మన ముఖ్యమంత్రి ఉద్దేశం. అందులో భాగంగా ఈరోజు రివ్యూ పెట్టుకున్నాం. అందరూ ఈఏలు కానీ డిఏలు కానీ ఏఈలు కానీ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది త్వరితగతిన అన్నీ చేయాలని చెప్పి నిశ్చయించాం. కాబట్టి త్వరితగతిన అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి ఏమైతే కోరుకుంటున్నాడో ఎక్కడ కూడా గుంటలు లేనటువంటి రోడ్లు ఉండాలనే కాన్సెప్ట్తో రాష్ట్రం మొత్తం మీద కూడా పనిచేస్తున్నాడు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా ఈరోజు కేంద్రం సపోర్ట్ తీసుకొని మనకి కేంద్రం నరేంద్ర మోడీ సహాయ సహకారాలతో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా